రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో పల్లెల్లో సందడి మొదలైంది. పల్లెల్లో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది. కానీ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందడి హడావిడి కనిపించడం లేదు. ఇప్పుడే కాదు, దాదాపు 4 దశాబ్దాల నుంచి అదే పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఎన్నికలు జరగడం లేదో ఈ స్టోరీలో చూద్దాం. 7.5 దశాబ్దాల కిందట జరిగిన ఓ పొరపాటు పంచాయతీ ఎన్నికలకు శాపంగా మారింది. గూడెం గ్రామంలో గిరిజనులు లేకపోయినప్పటికీ 1950లో ఈ గ్రామాన్ని నోటిఫైడ్ ఏరియాగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 1987 నుంచి సర్పంచ్తో పాటు 10లో 5 వార్డుల్ని ఎస్టీలకు రిజర్వ్ చేసింది. గ్రామంలో 1800 జనాభా ఉన్నప్పటికీ అందరూ గిరిజనేతరులే. 1920 నుంచి ఇక్కడ గిరిజనులు నివసిస్తున్నట్లు ఎలాంటి రికార్డులు లేవని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేవారు కరువయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు కూడా దాఖలు కావటం లేదు. ఈ కారణంగా దాదాపు 37 ఏళ్ల నుంచి పంచాయతీ ఎన్నికలు జరగటం లేదు. గిరిజనులు లేని ప్రాంతంలో గిరిజనులు ఉన్నట్టుగా మాది నోటిఫైడ్ జరిగింది. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్పంచ్ ఎన్నికలు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మాకు సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ అలాంటిది కూడా ఏదీ లేదు. ఏమున్నా ఎంపీటీసీ, ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్ వీళ్ళే చూసుకుంటున్నారు. ఊరు మాత్రం ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు. గూడెంలో పంచాయతీ పాలకవర్గం లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు లేకపోవడం వల్ల గ్రామంలోని సమస్యల పరిష్కారం గురించి పట్టించుకునే దిక్కు లేకుండా పోతోంది. మా గూడెం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరగక గత దాదాపుగా ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా వస్తుంది. కాబట్టి ఇక్కడైతే ఎస్టీలు ఎవరు లేరు. అయినా కానీ ఇక్కడ ఎస్టీగా రిజర్వ్ చేసి ఇక్కడ ఎలక్షన్ జరగకుండా ఇబ్బంది చేస్తుండ్రు. కాకుంటే ఈడ మా అభివృద్ధికి అయితే నోచుకోకుంటున్నది ఇప్పటి వరకు. ఇకనైనా ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ అయినా కానీ కలెక్టర్ గారు కానీ పైన కానీ ఎవరైనా కానీ చూసి ఇప్పటికైనా మా అక్కడ ఎస్టీలు లేరు కాబట్టి జనరల్ చేసి సర్పంచ్ ఎలక్షన్కు సహకరించి అభివృద్ధికి సహకరించాలని కూడా కోరుతాం. సమస్యల్ని అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువెళ్లేవారు కరువయ్యారు. దీంతో దశాబ్ద కాలంగా గ్రామ అభివృద్ధి కుంటుపడటమే కాకుండా కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఏళ్ల కిందట నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ సైతం శిథిలావస్థకు చేరుకుంది. గూడెం పంచాయతీ ఎలక్షన్ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే సర్పంచ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా అసలు ఎవరు చెప్పుకోవాలని కూడా అర్థం కాకపోతుంది. అదొకటి. మళ్ళీ ఇలా ఊళ్ళో కొని అమ్మడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. బయట విలేజ్ వచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఇది 1 ఆఫ్ ది 7 తీసేసి జనరల్ గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తమ గ్రామాన్ని నోటిఫైడ్ ఏరియా నుంచి తొలగించి పంచాయతీ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఉన్నత అధికారులకు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకువెళ్తున్నారు. రిజర్వేషన్లు మార్చాలని పలుమార్లు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహం, గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలనే పట్టుదలతో పలువురు ఉన్నప్పటికీ వారికి నిరాశ మిగిలిపోతోంది. 1980 నుండి ఇప్పటి వరకు ఎలక్షన్స్ లేదు. మాకు జనరల్గా ఎలక్షన్ జరగాలని విన్నవిస్తున్నాను. అభివృద్ధి ఏమి లేదు, అంతా నాశనమే. అందుకొరకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జనరల్గా చేసి తీర్మానం చేయాలని నేను విన్నవించుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈసారైనా గూడెంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు గ్రామస్తులు.